చేసేది నెలలు ముందు కడప పట్టణం బెల్లండి వీధిలో 20 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠ చేయబడినటువంటి శ్రీ నిమిషాంబాదేవి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము దసరా ఉత్సవములు, వార్షికోత్సవములు, మహాశివరాత్రి కార్యక్రమములు, సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. ఆ కార్యక్రమములలో భాగంగా ఈ దినం అనగా 29వ తారీఖు 26/4/2026 సంవత్సరం మొదలుకొని 29/4/26 సంవత్సరం వరకు 4 రోజులు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. చివరి రోజైనటువంటి ఈ దినము మేము అమ్మవారిని విశేష అలంకరణలు, విశేష అభిషేకములు కావించి గ్రామోత్సవం నిర్వహించబడుతున్నది. ఈ గ్రామోత్సవంలో ప్రజలందరూ సహకరించి మాకు అదే పనిగా వారి యొక్క దైనందిన కార్యక్రమంగా మొదలుకొని వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ నిమిషాంబాదేవి ఆయురారోగ్య ఐశ్వర్యము కటాక్షింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పేరు చెప్పిన నా పేరు జె నరసింహ, ఆలయ ధర్మకర్త మరియు శ్రీధర్, మా ఆర్యక్షత్రియ సంఘ ప్రెసిడెంట్ మరియు మా పూజారి అయినటువంటి శ్రీ హరికృష్ణ ప్రసాద్ గారు, అలాగే సుధాకర్ వర్మ గారు, అలాగే శ్రీనివాసన్ గారు మేమందరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః.
శ్రీ భక్తాదులకు శ్రీ బెల్లమండి భక్తాదులు తెలియపడుతున్నట్టుగా శ్రీ గురు నిమిషాంబికాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామిక సహిత ఈ నిమిషాంబాదేవి వార్షికోత్సవం మహోత్సవ బ్రహ్మాండంగా వైకుంఠ వైభవ జరిగింది. ఈ నిమిషాంబికాదేవి భక్తాదులకు కోరుకునే భక్తాదులకు 108 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి కోరిన కోరికలు నిమిషాలలో నెరవేర్చుతుంది. అలాగే ఏమైనా సుఖదుఖాలు కానీ సంతోషాలు అన్ని కూడా అమ్మవారు సాధించి సంతానం లేని వారికి సంతానము, ఏమైనా నాగదోషాలు ఉన్న నాగదోషాలు, మరహ దోషాలు కానీ ఎటువంటి దోషాలు కూడా అమ్మవారు కూడా అన్ని నెరవేరి దోషాలు కూడా దోషాలు కూడా పోయి సుఖ సంతోషాలుగా అన్ని కూడా అమ్మవారు నాశిస్తుంది. దయచేసి భక్తాదులు కూడా ఆలయం ముందు కూడా ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనాన్ని కూడా పాత్రలు కూడా జై నిమిషాంబికాదేవి.